అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్. మీరు తొలిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను పరవస్తు మునినాథ కవిచే రచించబడిన శ్రీ లక్ష్మీ శతకములోని 71 నుండి 80 పద్యాలను మీకు వివరించబోతున్నాను. పరమ పదావాసిని సోమరసాస్వాదన విలోల మంజులా శోభిని భక్త ప్రియా వరదాయని దాంతి బ్రహ్మవాదిని లక్ష్మీ ఓ లక్ష్మీదేవి, వైకుంఠంలో నివసించు దేవతవు, మధుర సుగంధాలను ఆస్వాదిస్తూ మంజులమైన బంగారు వస్త్రాలతో శోభిల్లే దేవతవు, భక్తులకు ప్రియమైన దానవు, వారికి వరములు ప్రసాదించు దానవు, తత్వవేత్తలైన బ్రహ్మవాదులను ప్రసన్నత చేసే ఓ లక్ష్మీదేవి, నీకు వందనములు తల్లి. సరస సుమ చందనాది సుపరిమళ వస్తుతతియందు బాసిలియవియ ధరించు గనులా సంపత్భరితులంకావించు పరమ పావని లక్ష్మీ ఓ లక్ష్మీదేవి, సుందరమైన పుష్పాలను చందనాలతో పరిమళ భరితమైన వస్త్రాలతో ప్రకాశించుదానవు, సిరి సంపదలతో అష్టైశ్వర్యములతో భోగములు అనుభవించే ఘనమైన దానవు, మిక్కిలి పవిత్రమైన దేవతవైన నిన్ను నేను నమస్కరించెదను తల్లి. పండితుండాతడు శ్లాఘ్యుండతడు కులీనుండతడు గునియాతడు సూరుండాతడు ధన్యుండెవండు భవత్కరుణ కల్గువాడిలా లక్ష్మీ. ఓ లక్ష్మీదేవి, ఒక వ్యక్తి గొప్ప పండితుడై ఉండవచ్చు, గొప్ప చరిత్ర గల వంశానికి చెందినవాడై ఉండవచ్చు, మంచి లక్షణాలు కలవాడై ఉండవచ్చు, మిక్కిలి ధైర్యవంతుడై ఉండవచ్చు, అదృష్టవంతుడై ఉండవచ్చు, కానీ మీ కృప లేనిదే ఇవన్నీ అసాధ్యం కదా తల్లి. వింటిన్ త్వదంచిత చరితం బంటినను కరుణన్ బ్రోవుమని నిన్ను ఎడదం కంటి భవత్కారుణ్యమున్ కంటి నిదానంబు కంటకాదే లక్ష్మీ. ఓ శ్రీ మహాలక్ష్మి, నీ చరిత్ర వినడానికి ఎంతో మాధుర్యంగా ఉంటుంది. నేను నీ కరుణ కోసం శరణు వేడుకుంటున్నాను. నీ కరుణ మంగళ గంటలలాగా గంభీరంగా అందరికీ ఉపకరించేలా ఉంటుంది.
కానీ అది గంటలాగే నెమ్మదిగా స్పందించదు. నీ కృపను పొందడానికి భక్తులు ఎంతో కష్టపడాలి. భక్తులను కంటికి రెప్పలా ఎల్లప్పుడూ కాపాడే ఓ లక్ష్మీదేవి, నీకు వందనములు తల్లి. గురు భక్తి రతులు పరదన పరదార పరాంముకులు సుభాసనులు దరాసురహితులు దానశీలురు సరసాత్ములు త్వత్కృపార్హ జనములు లక్ష్మీ ఓ లక్ష్మీదేవి, గురువుల పట్ల భక్తిభావంతో మెలిగేవారు, ఇతరుల ధనంపై ఆశపడని వారు, ఇతరుల భార్యల పట్ల వ్యామోహం లేనివారు, మృదువుగా మాట్లాడేవారు, ధైర్యంగా ఉండేవారు, దేనికి ఉలకక తొలకక ఉండేవారు, దాన ధర్మాలు చేసేవారు, సద్గుణ సంపన్నులు, జ్ఞానవంతులు, సరసజ్ఞత తెలిసిన వారు, నీ కృపకు అర్హులైన వారు కదా తల్లి. పెనుపడగా దారి కవనంబును దినడి వయాలి వాగ్యముపయం బలు ప్రామిను కుంగొనా వీధుల పెంపున వాక్యాలిం చెరించు ముద్దియా లక్ష్మీ ఓ లక్ష్మీదేవి, నీవు నివాసముండే వైకుంఠ నగరం చాలా విశాలమైనది. పాల సముద్రం మీద ఆదిశేషునిపై శయనించే శ్రీహరికి నీవు సేవకురాలివి. నీ మహిమతో నీవు లోకాన్ని ప్రకాశించేలా చేస్తున్నావు. దేవతలు దేవకన్యలు నీ సేవలో ఉండాలని తపిస్తున్నారు. నగర వీధుల్లో అలంకరిత రథంపై నీకు సాగు చేసే ఊరేగింపు అద్భుతంగా మనోహరంగా ఉంటుంది. నిన్ను చూస్తే ప్రతి ఒక్కరి హృదయాల్లో ఆనందం కలుగుతుంది. నీవు దర్శనమిచ్చే ఆ స్థలం పుణ్యక్షేత్రమవుతుంది. కావున నేను నిన్ను పూజించదను తల్లి. త్వదనుగ్రహ పాత్రుండు జగద వినుతుండదిక భోగి గణయాసుండు మనీ సదన చరుండు ప్రబుద్ధియు సదయుడు నృపమకుట ఘటిత చరణుడు లక్ష్మీ ఓ లక్ష్మీదేవి, నీ కృపకు పాత్రుడైన మానవుడు ఈ జగమంతా తల వంచి గౌరవించే స్థితిలో ఉంటాడు. సిరి సంపదలతో అష్టైశ్వర్యములతో భోగములు అనుభవిస్తూ ఉంటాడు. ప్రజల యందు గొప్ప కీర్తిని పొందుతూ ఉంటాడు. మేధావులు పండితులు కొలువుదీరిన సభలలో అత్యున్నతమైన స్థానం కలిగిన వాడవుతాడు. వినయ విధేయతలతో బుద్ధిమంతుడవుతాడు. పేదల పట్ల, శరణని వేడిన వారి పట్ల అధికమైన దయ కలవాడు. ఈ ధరణిని పరిపాలించే రాజులు కూడా అతని పాదాలకు మ్రొక్కెదరు కదా తల్లి. లలిత నిజ పీఠ పార్శ్వస్థల సంస్థిత వాగ్గిరీంద్ర జారతి హస్తోజ్వల వీటికా కరండక కలాచికారత్న పాదుకాయుగా లక్ష్మీ ఓ లక్ష్మీదేవి,
పరాశక్తి అయిన లలితాదేవి యొక్క అసలైన పీఠానికి పక్క వైపు కొలువుదీరి ఉన్న దేవతవు. ఆమె ప్రక్కన ఉన్న వాగ్దేవి అయిన సరస్వతి శ్రేష్టమైన వీణ ద్వారా ఆమెకు సేవ చేస్తున్నారు. కాంతిమయమైన హస్తములతో సంగీత పరికరాలను వాయిస్తూ ఆమె భక్తితో మిమ్మల్ని మెప్పిస్తున్నారు. కలల వెలుగులతో కూడిన రత్నాలతో మెరుస్తున్న పాదరక్షలు ధరించి లక్ష్మీదేవి కలల తాత్విక రూపంగా వెలుగొందుతున్నది. నృపదృక్కమలావాసిని నృపసింహాసన నివాసిని సకల మహానృపపాలిని సుదుర్మదా నృపసంగాతోగ్రశాసిని శ్రీలక్ష్మీ ఓ శ్రీ మహాలక్ష్మి, రాజుల దృష్టిలో పద్మవాసినివి. రాజసింహాసనంపై కాంతులతో ప్రకాశించే దేవతవు. సమస్త రాజులను పాలించే దానవు. తీవ్రమైన అహంకారం చేత విర్రవీగుతున్న రాజులను శాసించు దేవతవు నీవే కదా తల్లి. విను తడవేలయునర్చదు పెను చిక్కులంచక చేసి పెనుపు ముసిరుల తనివోవనెనరు చూట్కొలా నన్ను కనుగొని భక్తజన మనఃప్రియా లక్ష్మీ. ఓ లక్ష్మీదేవి వినుము, నీకు తల వంచి నమస్కరిస్తున్నాను, చేతులెత్తి మ్రొక్కుతున్నాను. నన్ను చిక్కుల నుండి విడిపించి రక్షించి నాకు సిరి సంపదలను ప్రసాదించు. నీ దయాన్వితమైన చూపులు నా మీద ప్రసరింపజేయుము. నన్ను గుర్తించుము తల్లి. భక్తుల మనస్సులలో కొలువై ఉన్న దేవతవు. భక్తులకు ప్రియమైన దేవతవైన నీకు వందనములు తల్లి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.